హలో ఫ్రెండ్స్, ఓఆర్ఎస్ అంటే WHO ఓఆర్ఎస్ అని, ఆ ఓఆర్ఎస్ఎల్ డబ్బాలు కాదని ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. థ్యాంక్స్ టు డాక్టర్ శివరంజని మ్యామ్. పెద్ద యుద్ధమే చేస్తారు ఈ దొంగ ఓఆర్ఎస్ వాళ్ళ కంపెనీ తోటి. అయితే ఈ ఓఆర్ఎస్ మీద ఈ మధ్య క్లినిక్లో జరిగిన ఒక డిస్కషన్ గురించి చెప్పాలి మీ అందరికీ. ఈ WHO ఓఆర్ఎస్ ప్యాకెట్ కంపెనీ రిప్రజెంటేటివ్ ఒక అతను రీసెంట్గా కలిసినాడు. సార్ మీరేమో ఓఆర్ఎస్కి చిన్న ప్యాకెట్లు అమ్ముతారు ఫార్మసీలా, అవేమో 200 వాటర్ ml అనే కలపాలి, మరి అందరికీ చెప్తున్నారా ముచ్చడా అని అడిగినట్ట. చెప్తాం, అందరికీ ఫార్మసీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు అని అన్నాడు. అయితే అందరి ఇళ్ళల్లో 200 ml కొలిచే గ్లాసు లేక బాటిల్లో ఉండేవి కదా, మరి అప్పుడు ఎట్లా సార్ వాళ్ళు నచ్చినన్ని వాటర్ కలుపుతుంది పనిచేయదు కదా అని అన్నట్టు. నాకు కొంచెంసేపు మైండ్ బ్లాక్ అయింది. ఆ తర్వాత ఆలోచిస్తే అది నిజమే కదా అనిపించింది. సో నెక్స్ట్ టైం నుండి వచ్చిన పేరెంట్స్ అందరినీ అడుగుడు మొదలు పెట్టినా అన్నట్టు. ఒక్కరు కూడా కొలత ప్రకారం కలుపుతూనే లేరని రియలైజ్ అయినా. అందుకే ఈ వీడియో చేస్తానా. ఇగో ఈ చిన్న ప్యాకెట్స్ కొన్నోళ్ళు మీ దగ్గర 200 ml కొలత బాటిలో గ్లాసో ఉంటేనే సరే, లేకపోతే ఈ 5 ప్యాకెట్లను కలిపి 1 లీటర్ బాటిల్లో కలిపి పెట్టుకోండి. అట్లా కలిపిన ఓఆర్ఎస్ నీళ్ళు 24 గంటల వరకు ఖరాబ్ కాకుండా ఉంటాయి. మీకు ఎప్పుడు కావాల్సి అప్పుడు తాగించుకోండి. ఫైనల్లీ ఓఆర్ఎస్ పౌడర్ ఎంత నీళ్ళలో కలపాలనో అంతనే కలపాలి, లేకపోతే తేడా కొడుతుంది అన్న విషయం జర గుర్తుపెట్టుకోండి. ఈ తలకాయ నొప్పి మాకు ఎందుకు సార్ అని అంటేనేమో డైరెక్ట్గా 1 లీటర్లో కలిపే ప్యాకెట్లు దొరుకుతాయి, అవి కొనుక్కోండి. ఏది కొనుక్కున్నా ఒకసారి జర ఈ వెనకాల లేబుల్ల మీద ఏమున్నాయో రాసుడు చదువుడు జర అలవాటు చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.